ప్రకటన నీ బాధ్యతరా, సువార్త ప్రకటనను ఆపకురా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువారు ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయత జీవితాల్లో అనేకమైన పోరాటాలు మనం కలిగి జీవిస్తూ ఉంటుంటాం. అనేకమైన శ్రమల చేత, బాధల చేత కూడా మనం ముందుకు సాగుతూ ఉంటుంటాం. చాలాసార్లు మనల్ని పిలిచేవారు మనకు లేరని, మనల్ని ఏర్పరచుకునేవారు లేరని, మనల్ని స్థిరపరిచేవారు లేరని, మనల్ని ధైర్యపరిచేవారు లేరని, మనల్ని ఆదరించేవారు లేరని చాలా శోధించబడి మనలో మనమే చాలా వేదన పడుతూ బాధపడుతూ ఉంటుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన ఏర్పరచుకున్నాడు, మనల్ని దీవించడానికి ఆయన ఏర్పరచుకున్నాడు, మనము ఆయన బిడ్డలుగా మారడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. విశ్వాసంతో నీవు మాటలు వినగలిగితే నువ్వు ఎందుకు ఈ లోకంలో నువ్వు ఫలించలేకపోతున్నావో, ఎందుకు నువ్వు ఆశీర్వాదకరంగా మారలేకపోతున్నావో, ఎందుకు నువ్వు దీవెనకరంగా మారలేకపోతున్నావో, ఎందుకు నువ్వు ఆయన యొక్క కుమారుడిగా కుమార్తెగా నువ్వు మారలేకపోతున్నావో, ఈ మాటల ద్వారా కూడా మనం తెలుసుకుందాం. నీకు విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటో తెలుసా? మనము ఆయన ఎందుకు మనం ఎందుకు వచ్చాము అంటే కనుక, ఆయన మనలను ఎందుకు పిలిచాడు అంటే మనము ఫలించేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒక రైతు ఒక మొక్కను ఎందుకు వేస్తాడు? ఒక రైతు ఒక విత్తనాన్ని ఎందుకు వేస్తాడు? ఒక రైతు ఒక పొలములో విత్తనాలను ఎందుకు నాటుతాడు అంటే గనక, రైతు ఆశపడతాడు ఆ విత్తనము చనిపోయి తిరిగి లేచి ఫలించాలని. మనల్ని కూడా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? మన తల్లి గర్భంలో మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడు? ఎందుకు అనేక మంది, వేలాది మంది, కోట్లాది మంది ప్రజలు ఉండగా నిన్ను నన్ను మాత్రమే ఆయన ఏర్పరచుకున్నాడంటే ఆయన వాక్యం సెలవిస్తుంది. ఎందుకు తెలుసా? మనము ఆశీర్వదించబడుటకే పిలువబడి ఉన్నాం అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నిరాశలో ఉన్న నీ జీవితాన్ని, బలహీనపరచబడుతున్న నీ జీవితాన్ని, కృంగిపోతున్న నీ బ్రతుకులో ఈ మాటను గుర్తుపెట్టుకో. ఈ లోకంలో నిన్ను ఎవరు ఏర్పరచుకున్నా, ఈ లోకంలో నిన్ను ఎవరు పిలిచినా, ఈ లోకంలో నువ్వు ఎవరు చెంతక చేరినా, ఈ లోకంలో ఎవరి యొద్దకు నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నిన్ను ఎవరైనా వారి యొక్క అక్రతను బెట్టో, నీ అవసరమును బెట్టో వారు నిన్ను పిలిచి లేదా ఏర్పరచుకుని ఉంటారేమో, కానీ నిన్నైతే ఆయన నీవు ఆశీర్వాదకరమైన బిడ్డగా, ఫలించే బిడ్డగా, అనేక మందికి దీవెనకరమైన బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు నేను కోరుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఒకసారి దేవుని సన్నిధిలో ఈరోజు నీకు మాట చెప్తున్నాను. ఈ శ్వాసంతో ఈ మాటను అంగీకరించి నీ హృదయంలో ఈ మాటను రాసిపెట్టుకో. హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసిపెట్టుకో. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగున ఈ మాట రాయబడి ఉన్నది. ఏంటంటే కనుక, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, ఈ లోకమును రక్షించిన దేవుడు, ప్రతి మనిషి కొరకు కూడా ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు నీకు నాకు ఒక మాట ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మనం వెళ్ళి ఫలించుటకే మనల్ని నియమించాడు దేవుడు. మనల్ని అనేక మందికి దీవెనకరంగా ఉండడానికే మనల్ని దేవుడు నియమించుకున్నాడు. మనము అనేక మందికి ఆశీర్వాదకరమైన వారిగా ఉండాలని ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే గనక, ఏమని దేవుని యొక్క మాట సెలవిస్తుంది? మీరు నన్ను ఏర్పరచుకోలేదు. చాలామంది మనం అనుకుంటా ఉంటాం, మనకున్న కష్టాలు బట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళామని, మనకున్న బాధలను బట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళామని, ఎవరో ఏదో మనకి ఇస్తున్నారు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళామని అంటూ ఉంటుంటారు. లేదు, ఆ
ఆకాశముందున్న పరమ తండ్రి, పరలోకముందున్న మన తండ్రి మనల్ని ఆకర్షించాడు. అందుకే ఆయన యొద్దకు మనం రాగలిగాం. విత్తనాల దగ్గరికి రైతు వెళ్ళడు, విత్తనాలు రైతు దగ్గరికి రావు. రైతే విత్తనాల దగ్గరికి వెళ్ళి శ్రేష్టమైన విత్తనాలని, ఫలించే విత్తనాలని, బాగుపరచబడిన విత్తనాలని ఎలాగైతే ఏర్పరచుకుంటాడో అలాగే ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను కూడా నియమించుకున్నాడు. ఈ కోట్ల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, లక్షల లక్షల కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో, ఈ దేశాల్లో, ఈ రాష్ట్రాల్లో, నీ మండలంలో, నీ గ్రామంలో కూడా ఎంతోమంది నీ చుట్టూ ఉండేవారు ఉండొచ్చు. కానీ దేవుడు నిన్నే ఎందుకు నియమించుకున్నాడో తెలుసా? నువ్వు ఫలించాలి, నీ ఫలము నీ దగ్గర ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకసారి ఆ మాటను మళ్ళా మనం చదువుదామా? ఏమని ఉంటుందంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట నీ తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఎంత గొప్ప మాట చూడండి. నీ అక్రతను తీర్చడానికి, నీ అవసరాన్ని తీర్చడానికి నీవేది అడిగినా, ఈ లోకంలో నువ్వు ఎందరినో ఎన్నో అడిగి ఉండొచ్చు. ఈ లోకంలో ఎక్కడికెక్కడికో పరిగెత్తి మా జీవితంలో ఇలా కావాలి, మా బ్రతుకులో ఇలా కావాలి, మా తలంపులు ఇలా కావాలి అని నువ్వెవరెవరినో అడిగితే అది ఏది కూడా ఫలించలేదేమో, అదేది కూడా దీవెనకరంగా లేదేమో, అదేది కూడా అభివృద్ధికరంగా లేదేమో, అదేది కూడా నీ బ్రతుకులో మేలుకరంగా లేదేమో. కానీ ఇక్కడ అంటున్నాడు, మీరు ఆయన పేరిట అడగగానే తన తండ్రి మీకు ఇచ్చుటకే ఆయన మిమ్మల్ని నియమించుకున్నాడు. ఆమేన్. నీలో ఉన్న నిరాశను, బలహీనతను ఈరోజు తీసివేసి నువ్వు ఫలించడానికి యేసుక్రీస్తు వారు నిన్ను ఏర్పరచుకున్నారు. ఆయన ప్రేమ చేత నిన్ను ఏర్పరచుకున్నారు, ఆయన రక్తము చేత నిన్ను ఏర్పరచుకున్నారు, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పడిన గాయముల చేత, ఆయన కరుణ కటాక్షము ప్రేమ చేత ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడంటే అన్యజనులకు వెలుగుగా నువ్వు ఉండాలని, ఈ లోకంలో చీకటిలో ఉన్న వారికి వెలుగై ఉండాలని, బలహీనులైన వారికి నువ్వు బలవంతుడిగా మారాలని, వేదన పడి వారిని నువ్వు ఓదార్చాలని, దుఃఖపడి వారికి ఓదార్పుగా మారాలని, అనేక మందికి నీవు ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉండి ఫలించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను నియమించుకుంటున్నాడు. నీవేదో ఈ లోకంలో ధనవంతుడు అని నిన్ను దేవుడు ఎంచుకోలేదు, నువ్వేదో జ్ఞానవంతుడు అని దేవుడిని ఎంచుకోలేదు, నువ్వేదో బలవంతుడు అని దేవుడిని ఎంచుకోలేదు. ఆయన మహిమార్థమై ఆయన కొరకు నువ్వు సాక్షిగా, ఆయన కొరకు నువ్వు దీవెనకరమైన బిడ్డగా, ఆయన కొరకు ఈ లోకంలోకి వెలుగై, ఆయన కొరకు నువ్వు ఆశీర్వాదకరమైన బిడ్డగా నువ్వు ఈ లోకంలో ఆయనను మహిమపరచడానికి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడనే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీలో ఉన్న ప్రతి బలహీనతను ఈ రోజున యేసు నామములో తీసివేస్తూ ఈ మాట చెప్తున్నాను, నీవు నిశ్చయముగా ఫలించడానికి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ చూడండి, అబ్రాహామును దేవుడు పిలిచాడు, అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా లేవీలను దేవుడు పిలిచాడు, వారు ఆశీర్వదించబడ్డారు. యాకోబుని దేవుడు పిలిచాడు, యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యోహానని దేవుడు పిలిచాడు, యోహానని దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుడి చేత ఎన్నుకోబడిన వారు ఫలించినట్లుగానే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది కదా, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కదా. మన యొక్క పితరులను ఆశీర్వదించిన దేవుడు, మన పితరులను ఫలింపు చేసిన దేవుడు ఇది నిన్ను నన్ను కూడా ఫలింపు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుడు నిన్ను ఫలింపు చేయడానికి పిలిచాడని విశ్వాసం నీకు కలిగినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. నిన్నెవ్వరూ పిలవలేదు, నిన్నెవ్వరూ రమ్మనలేదు, నువ్వెక్కడికి వెళ్ళినా ఎవరు మర్యాద ఇవ్వలేదు, ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఒక ఉన్నతమైన బిడ్డగా చూడలేదని భయపడుతున్నావేమో. నిన్ను మాత్రం ఒక దీవెనకరమైన బిడ్డగా ఉండడానికి సర్వశక్తివంతుడైన దేవుడే, సర్వలోకాధికారి అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎంత సంతోషకరమైన మాట కదా. నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని ఏర్పరచుకున్నాడు, నీ బ్రతుకులో బలహీనతను తీసివేయాలని ఏర్పరచుకున్నాడు, నీలో ఉన్న శోధన తీసివేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు, నీ రుగ్మతను తీసివేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు, నీ రోగాన్ని తీసివేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు, నీ పాత జీవితాన్ని తీసివేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు, నీలో ఉన్న త్రాగుడును తీసివేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు, నీలో ఉన్న శోధించే ఏ అపవిత్ర ఆత్మల చేత నువ్వు బలహీనపరచబడి బాధపడుతున్నావో దాని నుంచి నువ్వు విడిపించబడ్డానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ దుఃఖ దినములన్నిటినీ తీసివేసి సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీలో ఉన్న సంఖ్యల వంటి సమస్యలను తీసివేసి నీకు సమాధానం కలగజేయడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. విశ్వాసం నీకుంటే కనుక నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నిన్ను
ఆయన బిడ్డగా నిన్ను మారుస్తుంది, ఆయన కుమారుడిగా నిన్ను మారుస్తుంది. ఆ విశ్వాసం నిన్నేం చేస్తుందో తెలుసా? నిన్ను ఫలించే బిడ్డగా కూడా మారుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఏర్పరచుకున్నవాడు, నమ్మదగినవాడు. నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మార్చబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప మేలు కలగబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉంచు. నీ జీవితాన్ని దేవుడు ఫలించే జీవితాన్ని నీకు దేవుడు ఇచ్చినగా. నువ్వు ఆయనకి అంతగట్టబడాలి. రక్షించబడ్డావు, వాక్యాన్ని చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు. దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే నీకు చాలా శ్రద్ధ. కానీ సహవాసాన్ని విడిచిపెడుతున్నావేమో, ఆయనతో ఫలించే, ఆయనతో అంటగట్టబడలేకపోతున్నావు. ఆయన అంటాడు కదా, ఆ ముందుకెళ్తే ఆ ముందు వచనం చూస్తే, మీరు నాకు అంటగట్టబడిన అలా మీరు బహుగా ఫలించుదురు అంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది పాడేవారు ఉన్నారు, ఆరాధించేవారు ఉన్నారు, వాక్యం చదివేవారు ఉన్నారు, స్తుతించేవారు ఉన్నారు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయవారు ఉన్నారు, దేవుని మందిరంలో నిలబడేవారు ఉన్నారు, వాక్యాన్ని చెప్పగలిగిన వారు ఉన్నారు, దేవుని ఆత్మచేత నిలబడిన వారు ఉన్నారు, ప్రవచించేవారు ఉన్నారు. కానీ దేవుడు కోరుకునేది ఎవరో తెలుసా? దేవునితో సహవాసం కలిగి ఉండేవారు కావాలి, దేవునితో మాట్లాడేవారు కావాలి, దేవుని ఎదుట అంటగట్టబడి ఫలించేవారు దేవునికి కావాలి. దేవుని బిడ్డరా, నువ్వు ఫలించేవాడిగా ఉండాలని ఈరోజు దైవ సేవకుడిగా దేవుడిచ్చిన అధికారంతో నీకు మాట చెప్తున్నాను. నువ్వు ఫలించేవాడిగా ఉండాలంటే నువ్వు ఆయన యొద్ద నువ్వు సహవాసం చేయగలిగిన బిడ్డగా ఉండాలి. అప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను పిలిచాడు, విడిచిపెట్టని కాదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడిని వాక్యం సెలవిస్తుంది కదా. సో నిన్ను ఆయన సిగ్గుపరచనేయుడు, నిన్ను ఆయన బలహీనపరచనేయుడు. నీవు ఫలించడానికే ఈ లోకంలో నువ్వు ఎన్నుకోబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డానికి ఈ లోకంలో ఎన్నుకోబడ్డావు. నా ప్రభు నీకు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండాలన్నాడు ఆయన. సహవాసం ఫలించేయడానికి మొదటి కారణం సహవాసం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవునితో నిలబడడానికి ఇష్టపడ్డాడు. యాకోబుని దేవుడు పిలిచి ఆశీర్వదించాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అలాగే నీ జీవితాన్ని కూడా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నువ్వు పిండమై ఉన్నప్పుడే నీ దేవుడు నీ ఎరిగి ఉన్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండో మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 13-14 వచనాలని మనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలని మనం చదువుదాం. ఏంటంటే కనుక ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రజలు అని రాయబడి ఉంది. చూడండి, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తోట్లను తొలిపించుకుని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడెలా దోపుడు సొమ్మాయను. చూడండి, మరలా నేను చదువుతున్నాను దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనాలు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలములు ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తోట్లను తొలిపించుకుని ఉన్నారు. హల్లెలూయా. నిజమే కదా. ఈ రోజున మన జీవితంలో కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం, మన తలంపుల ఆధారం చేసుకుంటాం, మన ఆలోచనలు ఆధారం చేసుకుంటాం, మన నడతను ఆధారం చేసుకుంటాం, మన చుట్టూ ఉన్న వారు చెప్పే మాటలు ఆధారం చేసుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మనం ఆయన బిడ్డలం కనుక ఆయన ఆలోచన ప్రకారం మనం నడిచినప్పుడు, ఆయన మాటల్లో మనం నడిచినప్పుడు, ఆయన చిత్తములో మనం నడిచినప్పుడు, ఆయన తలంపుల్లో మనం నడిచినప్పుడు, ఆయన యొక్క ఉద్దేశపూర్వకమైన కృపచేత మనం నడిచినప్పుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మనకు ఆలోచన చెప్తాడైనా, మన మార్గాలు సరళం చేస్తాడైనా, మన ఉద్దేశాలు సఫలపరుస్తాడైనా, మన ఆశను తీరుస్తాడైనా. అంతకు మించి ఇంకేం చేస్తాడో తెలుసా? మన చేయి బట్టి ఆయన నడిపిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలట, చూడండి, వారు దాసులు కాదు అని చెప్తా ఉన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడు కాడు కదా, అతడు ఎలా దోపుడు సొమ్మాయను. ఈ రోజుల్లో చాలామంది రక్షించబడుతున్నారు, అనేక మంది బాప్తిజాలు తీసుకున్నారు, అనేక మంది రక్షణ పొందుతున్నారు, అనేక మంది మారు మనసు పొందుతున్నారు. కానీ వారి సొంత వాటిని వారు కట్టుకుంటూ ఉన్నారు, జీవజలముల నీళ్ళని విడిచిపెట్టి. ఈ రోజున ఆదివారం ఒక్కరోజే చాలామంది ఆ దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఉంటున్నారు.
ఎక్కడైనా మీటింగ్లు జరిగినప్పుడు భక్తి కలిగి ఉంటున్నారు, లేకపోతే ఏదైనా వారి అవసరతను బట్టో అక్కతను బట్టో వారికి శ్రమ వచ్చినప్పుడు మాత్రమే ఆయన జీవజలముల తొట్టి యొద్దకు వచ్చి తర్వాత వారు నిర్మించుకున్న తొట్టి యొద్దకు పోతా ఉన్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది దేవుని నమ్మిన వారు బ్రతుకులు చెడదీసుకున్నవారు లేరా? ఎంతోమంది ఆయన యందు విశ్వాసం ఉంచి జీవజలము కలిగిన దేవుని వాక్యాన్ని చదివి దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఈరోజు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నవారు లేరా? వ్యర్థమైన ఆలోచనలు బ్రతుకుతున్నవారు లేరా? వ్యర్థమైన తలంపులు క్రియల చేత బ్రతుకుతున్న వారి అందరూ ఈరోజు చాలామంది జీవజలములు కలిగిన ఆ దేవుని యొక్క నీళ్లను లేదా ఆ తట్టును వారు విడిచిపెడుతూ ఉన్నారు. నీ ఆత్మీయత జీవితంలో కూడా ప్రభు దగ్గర ఎంతో పశ్చాత్తపడి దేవుని మీద ఆధారపడి వాక్యాన్ని చదివే నీవు, ప్రార్థన చేసే నీవు, రక్షణ కలిగి ఉన్న నీవు, ఎంతో విశ్వాసంతో నడిచిన నీవు, ఎంతో నమ్మకంతో బ్రతికిన నీవు, ఎంతో ప్రార్థించి దేవరాత్రులు దేవుని పరిచర్యలో నిలబడిన నీవు, కన్నీరు కార్చిన నీవు, ఈ రోజున దేవుని బిడ్డ ఒకవేళ నీ జీవితంలో కూడా జీవజలములు కలిగిన ఆ యొక్క వాటిని విడిచిపెట్టి నీ కొరకు నువ్వు ఏర్పరచుకుని నీళ్ళ బుడ్డి దగ్గరికి నువ్వు వెళ్తూ ఉన్నావేమో. దేవుని వాక్యాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మీయత విషయంలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో నీళ్ళు నువ్వెన్ని తాగినప్పటికీ కూడా మనం ఎంతమందికి ఎక్కడికి ఏ చోటకి నువ్వు పరిగెత్తినా నీ శ్రమల నుంచి ఏ మనుషుడు కూడా విడుదల చేయలేడు. ఆయన యొద్దకు వచ్చి వాడి జీవజలములను పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన యొద్దకు వచ్చి వారికి విడుదల కలిగినని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుడు ప్రజల గురించి అంటున్నాడు, నా జనులు రక్షించబడిన మనమే, ప్రార్థించే మనమే, వాక్యాన్ని చదివే మనమే, ఆత్మీయతలో నిలబడిన మనమే, దేవుడి అవకాశం ఇస్తే ఆయన గురించి మాట్లాడగలిగిన మనమే, పాడుతున్న మనమే, ఆరాధించుచున్న మనమే. ఒక ఆదివారం అయిపోయాక, ఒక ఉపవాస ప్రార్థన అయిపోయాక, ఆ యొక్క కూటములు అయిపోయాక బయటికి వెళ్ళి మనం ఏర్పరచుకున్న నీళ్ళ బుడ్డి దగ్గర ఎక్కడైతే అపవాసులు కూర్చుంటారో అక్కడ కూర్చుంటాం, ఎక్కడైతే వ్యర్థమైన మాటలు ఉంటాయో అక్కడ కూర్చుంటాం, ఎక్కడైతే వ్యర్థమైన వాటిని గూర్చి చూస్తూ ఉంటారో అక్కడ కూర్చుంటుంటాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం బ్రతకూడదు. మన ఆలోచనలు బట్టి మనం బ్రతకూడదు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మన మీద, మన ప్రవర్తన మీద, మన తలంపుల మీద, మన నడత మీద, మన ఉద్దేశాల మీద మనం ఎప్పుడైతే దేవునికి అధికారం ఇస్తామో అప్పుడు మన నోటిలో నుండి కాదు, మన హృదయంలో నుండి కూడా, మన ఆలోచనలో నుండి కూడా ఆయన జీవము కలిగిన మాటలు మన హృదయంలోంచి బయటికి వెళ్తాయి. కాబట్టి విశ్వాసం ఉంచు. ఇక్కడేమన్నాడు తెలుసా, నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలములు యోటైన నన్ను విడిచి ఉన్నారు. ఆయన బాధ కొలది చెప్తున్నాడు, ఆయన వేదన కొలది చెప్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఆత్మీయంగా ఉన్నానని, విశ్వాసంలో ఉన్నానని, వాక్యం చదువుతున్నానని, ప్రార్థన చేయించున్నానని, ఆత్మతో బలపరచబడుతున్నానని, నేను మందిరానికి వెళ్తున్నానని నీలో నువ్వు అనుకొని ఒకవేళ నీ ఆత్మీయత జీవితంలో దేవుని యొక్క జీవము కలిగిన ఓటును విడిచిపెట్టి ఈ లోకంలో ఇష్టానుసరమైన నీళ్ళ బొడ్డి యొద్దకు నువ్వు పరిగెడుతూ ఉన్నావేమో. నువ్వు ఆశీర్వాదకరమైన బిడ్డగా నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నిన్ను పిలిచాడు, నువ్వు దీవించబడాలి అని, నిన్ను ఆయన ద్వారా మహిమపరచుకోవాలని ఆశపడుతున్నాడు నిన్ను. ఈ మాట నువ్వు నమ్ము. ఇదిగో ఈరోజు నీలో ఉన్న ఏ నేరమైనా సరే అది ఒప్పుకోవడానికి ఇష్టపడు. ఏ కలతైనా పశ్చాత్తపడు. ఏ యొక్క ఇబ్బంది అయినా, ఏ యొక్క వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా సరే నీ హృదయంలో ఉంటే నువ్వు వెళ్ళి పశ్చాత్తపడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన బిడ్డగా మారుస్తాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడిని చూచే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన హృదయ వేదన నీకు అర్థమవుతుందా సహోదరుడా? ఆయన యొక్క వేదన, ఆయన యొక్క బాధ, ఆయన యొక్క దుఃఖము నీకు అర్థమవుతుందా సహోదరి? ఏమన్నాడు తెలుసా, నా జనులు నన్ను విడిచి వెళ్ళారు. చాలామంది దేవుని బిడ్డరా మందిరంలో వారి వాక్యాన్ని చూసినప్పుడు కానీ, వారు పాడే పాటలు కానీ, వారు చేసే ఆరాధన కానీ, వారు ఉండే విధానాన్ని చూసి చాలా భక్తిపరులు అనుకుంటాం. చాలామంది అలాగే ఉంటారు కదా. దేవుడు కూడా బహుశా వారు చేసే ప్రార్థన బట్టి, వారు చేసే ఆరాధన బట్టి, వారు పాడే పాటలను బట్టి, వారు ఉండే విధానం బట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో ఎప్పటికైనా మందిరంలో ఉన్నప్పుడు వీడికంటే ఆత్మీయుడు లేడని దేవుడు అనుకుంటూ ఉంటాడు. ఎవడైనా వాడి కానీ బయటికి వెళ్తే కనుక వాడి ప్రవర్తన చూసినప్పుడు అనిపిస్తుంది, దేవుడు అనుకుంటాడు, ఇదేంట్రా నువ్వు ఆరాధన చేసినప్పుడు నీకంటే గొప్పవాడు లేడనుకుంటాను.
నువ్వు స్తుతించినప్పుడు, నువ్వు పాడినప్పుడు ఎంత ఆత్మీయంగా నువ్వు నిలబడతావో. ఇప్పుడు మాత్రం ఇలా ఉన్నావని దేవుడు ఎంతో బాధపడుతూ అంటాడు. ఈరోజు నీవు ఈ మాటలు గుర్తుపెట్టుకో. ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుని యొక్క ఆ నీళ్ళ దగ్గర నువ్వు నేను నిలబడాలి. అప్పుడు నువ్వు నేను ఫలిస్తాం. అప్పుడు నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అప్పుడు నీ బిడ్డలు ఫలిస్తారు. అప్పుడు నీలో ఉన్న బలీనత పోతుంది. అప్పుడు నీలో ఉన్న రోగం పోతుంది. అప్పుడు నీలో ఉన్న దుఃఖం పోతుంది. అప్పుడు నీలో ఉన్న అసమాధానం పోతుంది. అప్పుడు నీలో ఉన్న వేదన పోతుంది. అప్పుడు నీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమైనవి పోతాయి. ఎందుకంటే నీవు జీవము కలిగిన దేవుని యొక్క జీవజలముల యొద్ద నువ్వు నిలబడి ఉన్నావు కనుక. హల్లెలూయా. నీ యొక్క విశ్వాస జీవితంలో ఈరోజు నీ మాటలు గుర్తుపెట్టుకో సహోదరుడా, సహోదరి. ఈ మాటలు నువ్వు ఆలకించు. ఏంటో తెలుసా? నీవు జీవజలముల యొద్ద నిలబడ్డావా, లేదా నిన్ను నువ్వు తలుచుకున్న ఒక నీళ్ళ బుడ్డల దగ్గర నిలబడ్డావా? అవి ఎప్పటికీ కూడా నీ దాన్ని తీర్చలేవు. అవి ఎప్పటికీ కూడా నీ బ్రతుకును మార్చలేవు. అవి ఎప్పటికీ కూడా నీ జీవితంలో నెమ్మది ఇవ్వలేవు. అవి ఎప్పటికీ కూడా నీ జీవితంలో ఆదరణ కలగజేయలేవు. అవి ఎప్పటికీ కూడా నీ జీవితంలో నీకు నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితాన్ని మార్చలేవు. ఇదిగో ఆయన ఏర్పరిచిన ఆ జీవజలములు కలిగిన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిలబెట్టుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ జీవజలముల యొద్ద నువ్వు నిలబడి నువ్వు ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉండి, దీవెనకరమైన బిడ్డగా ఉండి, మేలుకరమైన బిడ్డగా ఉండి అనేక మందికి నీ ఒక్క ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు మారాలని ఆయన ఏర్పరిచిన ఆ జీవము కలిగిన ఆ నీళ్ళ దగ్గర నువ్వు నిలబడితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు అనుకున్నది దేవుడు నీకు సఫలపరుస్తాడు. నీ కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. శాపాన్ని కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే అధికమైన మేలుతో నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీతో ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వే నేరం చేసి ఉన్నావు? లోకములోకి పరిగెడుతూ ఉన్నావేమో, వ్యర్థమైన వాటి వెంట పరిగెడుతూ ఉన్నావేమో. సంతోషం అక్కడ దొరుకును, ఆనందం ఎక్కడ దొరుకును, లేకపోతే సమాధానం అక్కడ ఉంటుంది, వారి దగ్గర ఉంటుంది, ఆ ఇంటి దగ్గర ఉంటుంది, ఈ ఇంటి దగ్గర ఉంటుందని పరిగెడుతున్నావేమో. లేదు, విశ్వాసంతో ఈ మాట చెప్తున్నాను. నువ్వు దేవుని దగ్గర నిలబడు, దేవుని దగ్గర నువ్వు స్తుతించు, ప్రార్థించు, విశ్వాసంతో నిలబడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నిన్ను ఎన్నటికీ కూడా సిగ్గుపడనీయడు. నిన్నెన్నటికీ కూడా ఆయన సిగ్గుపడనీయడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం ఉంది. నీలో ఈ బలమైన విశ్వాసం ఉంటే, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడనే విశ్వాసం నీకుంటే, నా ప్రభు నిన్ను ఈ రోజున ఖచ్చితంగా ఫలింపు చేస్తాడు. నువ్వు నమ్మిన ఆయన మహిమను చూస్తావు. నువ్వు నమ్మిన ఆయన యొక్క మహిమను చూస్తావు, ఆయన తలంపులు చూస్తావు, ఆయన అద్భుతాలు చూస్తావు. నువ్వు చూసేవాడిగానే కాదు, నేను చేసేవాడిగా కూడా దేవుడు నిన్ను మారుస్తాడు. అంతటి శక్తిమంతుడు దేవుడు, మన దేవుడు. అంతటి శక్తిమంతుడు నీవు నేను ఆరాధించిన దేవుడు. అంతటి బలమైన వాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పని వాడు గనక ఈరోజు నీకు నాకు మాట ఇస్తున్నాడు. ఏంటంటే మన జీవితాలలో ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ మాటను గుర్తుపెట్టుకో. హాగరు వెలివేయబడింది, త్రోసివేయబడింది, నెట్టివేయబడింది, ఎక్కడికో అలా సాగిపోతూ ఉంది. తన బిడ్డ మరణాన్ని చూడలేని బిడ్డని దూరంగా విసిరి కూర్చున్న దూరంగా పెట్టి ఓ దగ్గర కూర్చొని దుఃఖపడుతుంది. హాగరు దేవుని దగ్గర మొరపెట్టుకుంటుంది, అయ్యా ఈ కుమారుడి యొక్క మరణాన్ని నేను చూడలేనయ్యా, వాడి బలహీనత నేను చూడలేనయ్యా అంటే కనుక ఆమె యొక్క కన్నీటిని చూచిన దేవుడు అక్కడ ఎడారిలో ఎటు చూసిన ఎడారే, విసుగ ప్రాంతమే, ఎటువంటి యొక్క నీరు వాగు కనబడలేదు, చిన్న గుంట కూడా కనబడలేదు. కానీ ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఆ జీవ జలములు ఆమెకిచ్చాడు. ఈరోజు నువ్వు ఎటు చూసినా ఏం చేసినా నీకేటి కనబడట్లేదేమో, చిన్న ప్రార్థన చేయగలిగితే, అయ్యా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నీ కొందనాలని నువ్వు అనగలిగితే, అయ్యా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు కనుక ఇదిగో నీ జీవజలముల యొద్ద నేను నిలబడతానయ్యా, నీ ఎదుట నేను ఉంటానయ్యా అని నువ్వు అనగలిగితే, ఆగరికి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఆ ఎడారిలో ఆగరికి దాము తీర్చిన దేవుడు, తన కుమారుడు తాను తాగడానికి ఏర్పరిచిన దేవుడు
ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుడు అట్టి కార్యాన్ని జరిగిస్తాడు. విశ్వాసం నీకుంటే నాతో పాటు కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. నువ్వు ఈ మాటలు వింటున్న బిడ్డవైతే నాతో కలిసి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. సర్వోన్నతుడా నీకు వందనాలు. నీ కృప చొప్పున నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకో. నువ్వు మమ్మల్ని ఫలించడానికి పిలిచారని మాట ఇచ్చావు అయ్యా. ఒక మంచి రైతు మంచి విత్తనాలను ఏర్పరచుకున్నట్లుగా నువ్వు మంచి దేవుడు అయి ఉన్నావు కనుక మంచి విత్తనాలను అయిన మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నావు. ఫలించే కృప మాకు దయచేయండి. ఏ బిడ్డలైతే ఫలించాలనుకుంటున్నారు, ఏ బిడ్డలైతే నీ జీవజలములు ఎద్దని ఎదుట నిలబడాలనుకుంటున్నారు, వారి జీవితాలు మీరు మార్చండి, వారి బ్రతుకులు మీరు మార్చండి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మీరు ఇచ్చిన తలంపును బట్టి, మీరు ఇచ్చిన అభిషేకమును బట్టి ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీరు మార్చి స్థిరపరిచి అభివృద్ధికరమైన కార్యాలు జరిగించమని, ఫలించేవారిగా ప్రతి బిడ్డను ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ప్రతి వారు ఇదే సమయానికి మన బ్లెస్సింగ్ టీవీ ద్వారా ఈ మాటలు మీరు వీక్షించి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. ప్రకటన నీ బాధ్యతరా. సువార్త ప్రకటనను ఆపకురా.